హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కార్ వ్లాగ్స్. సో 2024 టాప్ సెల్లింగ్ బ్రాండ్ వచ్చేసి మారుతి సుజుకి. సో మారుతి సుజుకిలో మనకి కొత్తగా వెహికల్ అయితే మారుతి డిజైర్ 4th జనరేషన్ వెహికల్. సో మనకు మారుతి సుజుకి అనగానే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ అనేది అయితే మనకు గుర్తొస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లో కొత్తగా రిలీజ్ అయిన మారుతి సుజుకి డిజైర్ 4th జనరేషన్ మోడల్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. సో ఇది మనం ఈరోజు అయితే రివ్యూ చేస్తున్నాము. మారుతి సుజుకి డిజైర్లో ఓల్డ్ డిజైర్కి న్యూ డిజైర్కి ఏమేం చేంజెస్ ఉన్నాయి అండ్ ఏమేం యాడ్-ఆన్స్ అయితే జరిగాయి అనేది అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. మారుతి సుజుకి వెహికల్స్ తీసుకునే ముందు మనం ఒకే ఒక విషయంలో వెనక ముందు అయ్యేవాళ్ళం, అదే సేఫ్టీ. సో సేఫ్టీ ప్రకారం చూస్తే మనకి న్యూగా లాంచ్ అయిన న్యూ డిజైర్ 4th జనరేషన్ వెహికల్లో మాత్రం సేఫ్టీ అయితే యాడ్-ఆన్ చేశారు. సో ఈ వెహికల్లో మనకి గ్లోబల్ ఎన్సిఏపి క్రాష్ టెస్ట్ ప్రకారము అడల్ట్స్కి 5 స్టార్ రేటింగ్ అండ్ చైల్డ్స్కి 4 స్టార్ రేటింగ్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మనము నెక్స్ట్ వచ్చే మారుతి సుజుకి వెహికల్స్లో మాత్రం మనం 5 స్టార్ రేటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఒక న్యూ డిజైర్ వెహికల్తో మారుతి అయితే ఒక న్యూ ఎరా స్టార్ట్ అవ్వబోతుందని చెప్పొచ్చు. సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ అయితే మారుతి సుజుకి డిజైర్ 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్. సో దీంట్లో మనకి న్యూ డిజైర్లో ఏమేమి ఫీచర్స్ అయితే వచ్చాయో మన ఫ్రంట్ సైడ్ వ్యూ చూస్తే మాత్రం, సో ఫ్రంట్ సైడ్లో మనకి సుజుకి లోగో అయితే ఇచ్చారు. దాంతో పాటుగా సుజుకి మనకి 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇచ్చారు. ఇంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు 360 డిగ్రీస్ కెమెరా అయితే. అలాగే మనకి పియానో బ్లాక్ కలర్తో క్రోమ్ ఎలిమెంట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కావచ్చు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ బంపర్ చూస్తే మాత్రం మనకి హార్డ్ ప్లాస్టిక్తో ఇవ్వడం జరిగింది. కొంత ఏదైనా క్రోమ్ ఎలిమెంట్స్ ఫినిషింగ్ వస్తే మాత్రం కొంచెం బాగుండేది. సో మనకి బంపర్ కూడా ఇక్కడ సేమ్ బాడీ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి సైడ్ వ్యూ అయితే చూద్దాం. సైడ్ వ్యూలో మనకి R15 డైమండ్ కట్ అలవిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి 185/65 అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి ఈవెన్ లెఫ్ట్ సైడ్లో మనకి చూసినట్లయితే ఆటో ఓఆర్విఎమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆటో ఓఆర్విఎమ్స్ కింద మనకి 360 డిగ్రీస్ కెమెరా కూడా లెఫ్ట్ సైడ్లో మనకి రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూస్తే మనకి ఈవెన్ ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్టర్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే డ్రైవర్ సైడ్ కాకుండా ఈవెన్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి రిక్వెస్టర్ సెన్సార్ ఇందులో ప్రొవైడ్ చేశారు. సో మనకి లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మనకి 35 లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే బ్యాక్ సైడ్లో మనకి ట్రినిటీ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఈవెన్ మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఇదే భాగంలో మనకి ఇందులో ఇచ్చారు. అలాగే మనకి పియానో బ్లాక్ కలర్లో ఇంకా క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈవెన్ సిల్వర్ కలర్ క్రోమ్ ఎలిమెంట్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. డిజైర్ అని మనకి ఒక సిగ్నేచర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సుజుకి లోగో ఇచ్చారు. అలాగే మనకి కింద చూసుకున్నట్లయితే 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇచ్చారు. సుజుకి అయితే కీ వచ్చేసి సో దీంట్లో లాక్ అన్లాక్ బటన్తో పాటుగా బూట్ స్పేస్ బటన్ కూడా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్లో మనకు ఒక లివర్ ఉంటుంది, అది కూడా బూట్ స్పేస్ ఓపెన్ చేయొచ్చు. సో మనకి బూట్ స్పేస్ అయితే మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. స్పేస్ వచ్చేసి 382 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టూల్ కిట్ కూడా ఇచ్చారు. అలాగే మనకి బూట్ స్పేస్ లైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి స్టెప్ని వచ్చేసి కింది భాగంలో ఇచ్చారు దీంట్లో. సో ఇది R14 అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. ఎక్స్టీరియర్ పార్ట్ అయితే మనం చూసాము, ఇంటీరియర్ కూడా చూద్దాం. సో డ్రైవర్ సైడ్ రిక్వెస్టర్ సెన్సర్ అయితే మనకి ఇచ్చారు. సో మనం ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో డ్రైవర్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ మనకి సింగిల్ టచ్తో మనం విండో అయితే ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. డ్రైవర్ సైడ్ మాత్రమే, మిగతా అన్నీ కూడా పవర్ విండోస్ మనము ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇఫ్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా కూడా మనం ప్రెస్ చేసి పట్టుకోవాలి. అలాగే లాక్ అన్లాక్ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆటో ఓఆర్విఎం సంబంధించిన లెఫ్ట్ అడ్జస్ట్మెంట్ నాబ్, రైట్ అడ్జస్ట్మెంట్ నాబ్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకు బాటిల్ హోల్డర్ చూసుకోవచ్చు అండ్ స్పీకర్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా ఇక్కడ అంటే సాఫ్ట్ టచ్, కొంత సాఫ్ట్ టచ్ ఇవ్వడం జరిగింది, మిగతా అంతా కూడా హార్డ్ ప్లాస్టికే. సో డ్యూయల్ టోన్ చూసుకోవచ్చు, బ్లాక్ అండ్ కలర్, వైట్ కలర్ డ్యూయల్ టోన్ కలర్ అయితే మనకి ఇందులో కాంబినేషన్లో అయితే ఇచ్చారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం, ఇంటీరియర్ పార్ట్లో ఏమేమి ఉన్నాయైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనకి డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో సీట్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, అలాగే మనకి రిక్లైనర్ అడ్జస్ట్మెంట్ కావచ్చు. సో మనకి కింద భాగంలో మనకి ఫ్రంట్ అడ్జస్ట్మెంట్, బ్యాక్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కింద బూట్ స్పేస్ సంబంధించిన లివర్ బటన్ ఇచ్చారు. అలాగే ముందు చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ ఓపెన్ కానీ అలాగే మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి అయితే 2 బటన్స్ అయితే, లివర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ బటన్స్ చూడొచ్చు, 4-5 బటన్స్ ఉన్నాయి. బట్ ఇందులో ఇవన్నీ కూడా డమ్మీ బటన్స్. మనం యాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది లో బీమ్, హై బీమ్ సంబంధించిన నాబ్. మనకి ఇందులో అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు. సో మనకి రైట్ సైడ్లో మనకి ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 360 డిగ్రీస్ కెమెరా, దీనికి సంబంధించిన బటన్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి క్లిక్ చేయగానే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో
360 వ్యూ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించిన ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో మనకి ఇది టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి టాప్ ఎండ్ వెహికల్లో మనకి లెదర్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి స్టీరింగ్ మీద చూస్తే స్టీరింగ్ మీద మనకి లెఫ్ట్ సైడ్లో మనకి వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు, రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కాల్ లిఫ్ట్ చేయడానికి అండ్ కాల్ కట్ చేయడానికి, అలాగే మనము వాయిస్ కమాండ్ సంబంధించిన 3 బటన్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి లెఫ్ట్ సైడ్లో లివర్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ ఇచ్చారు, రైట్ సైడ్లో ఇండికేటర్ సంబంధించిన కంట్రోల్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి డిజిటల్ క్లస్టర్ వచ్చేసి మనకి ఇందులో 7-inch కలర్ TFT డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. హై రెజల్యూషన్ అయితే మనకి డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇందులో ఏమేమి కనిపిస్తాయని చూస్తే డిజిటల్ స్పీడోమీటర్ సంబంధించింది అండ్ టాకోమీటర్, ట్రిప్ కంప్యూటర్ సంబంధించింది కావచ్చు. అలాగే మనకి అంటే ట్రిప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను సచ్ as డిస్టెన్స్ ట్రావెల్డ్, ఫ్యూయల్ కన్జంప్షను అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత ఉందని అయితే మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ డిస్ప్లే కూడా మనకి ఇందులో ఉండే ఫ్యూయల్ లెవెల్ అంటే లో ఫ్యూయల్ ఉందా, హై ఫ్యూయల్ ఉందా, మనకి ఎంత ఫ్యూయల్ ఉందని అయితే చూసుకోవచ్చు. సో గేర్ షిఫ్ట్ ఇండికేటర్స్ కూడా మనకి ఇందులో రికమెండేషన్స్ అయితే వస్తాయి, ఆప్టిమమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ సంబంధించినవి కావచ్చు. అలాగే డోర్ అజార్ వార్నింగ్స్ కూడా మనకి అంటే డ్రైవర్ ఏ డోర్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ డోర్ ఓపెన్ అయిందా అండ్ రైట్ సైడ్ డోర్ ఓపెన్ అయిందా అనేది అయితే మనకి డోర్ ఈవెన్ వార్నింగ్స్ కూడా వస్తాయి. సర్వీస్ రిమైండర్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి మనకి. ఓకే, సో అలాగే అడిషనల్ ఫీచర్స్ దీంట్లో ఏంటంటే కస్టమైజ్డ్ డిస్ప్లే, అలా మనకి ఏంటంటే లేఅవుట్ అండ్ కంటెంట్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే బ్యాటరీ వోల్టేజ్ కానీ, టెంపరేచర్ కానీ, ఇంజన్ ఆయిల్ కానీ, అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. అలాగే వార్నింగ్ మెసేజ్ కూడా మనకి ఇందులో ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానీ సచ్ as లో టైర్ ప్రెషర్ TPMS కూడా మనకి ఇందులో న్యూ అడిషనల్ ఫీచర్ అయితే ఇచ్చారు. టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మన డిజిటల్ క్లాక్ కూడా మనకి ఇందులో డిజిటల్ క్లస్టర్లో మనం చూసుకోవచ్చు. సో మనకి 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇందులో ఇచ్చారు. సో మనకి రెజల్యూషన్ చూసుకోవచ్చు, టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇంట్యూటివ్ ఆపరేషన్ మనం చూడొచ్చు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ సంబంధించినవి మనకి ఇందులో డిస్ప్లేలో ఉన్నాయి. సో దీంట్లో మనకి ఆటో, ఆండ్రాయిడ్ ఆటో అండ్ సీమ్లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ అయితే ఉంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా మనకి ఇందులో కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. సో నావిగేషన్ కూడా మనం ఇందులో నుంచి చూడొచ్చు. మనము నావిగేషన్ పెట్టుకొని ఫోన్ కనెక్ట్ చేసుకొని నావిగేషన్ కూడా చేయొచ్చు. అలాగే మనకి వాయిస్ కమాండ్తో మనము హ్యాండ్ ఫ్రీ ఆపరేషన్స్ అయితే మనం ఇందులో చేయొచ్చు. సో బ్లూటూత్ కనెక్టివిటీతో మనము 2 phones సైమల్టేనియస్గా బ్లూటూత్ కనెక్టివిటీ మనం ఇందులో చేసుకోవచ్చు. సో USB అండ్ AUX ఇన్పుట్ సపోర్ట్స్ కూడా మనకి ఇందులో ఇచ్చారు. FM రేడియో మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. సో అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రిమోట్లీ యూజింగ్ స్మార్ట్ ప్లే స్టూడియో యాప్ కావచ్చు, వెహికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, యాజ్ ఏ ఫ్యూయల్ లెవెల్ కానీ, ఓడోమీటర్ రీడింగ్ కానీ ఇందులో ఇచ్చారు. సో అలర్ట్స్ నోటిఫికేషన్ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. అండ్ కస్టమైజబుల్ హోమ్ స్క్రీన్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి దీంట్లో 4 AC వెంట్స్ అయితే ఇచ్చారు. సో AC వెంట్స్ కూడా చాలా ప్రాపర్గా నీట్గా మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో అలాగే హజార్డ్ లైట్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది టోటల్. అండ్ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇందులో ఇచ్చారు. మనకి దీని AC ఆపరేషన్ సంబంధించిన అన్ని బటన్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనం కిందికి చూసుకున్నట్లయితే కొంచెం కింద చూస్తే USB పోర్టు, అలాగే మనకి ఈవెన్ ఛార్జింగ్ జాక్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటుగా మనకి ముందు భాగంలో మనకి ఈవెన్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో వైర్లెస్ ఛార్జర్తో పాటుగా మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇది 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్, ZXi టాప్ ఎండ్ వెహికల్. సో మనకి మీరు చూడొచ్చు గేర్ నాబ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే మాక్సిమం ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చే న్యూ ట్రెండ్ అయితే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. సో మనకి ఇక్కడ మనకి మాన్యువల్గా హ్యాండ్ బ్రేక్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు. అలాగే మనకి గ్లో బాక్స్ కూడా చూస్తే గ్లో బాక్స్ మనకి మీడియం గ్లో బాక్స్ అయితే ఇందులో ఇచ్చారు. సో మనం కొంత వుడ్ ఫినిషింగ్ అని లాగా మనకు కొంత డిజైన్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది, వుడ్ ఫినిషింగ్ లాగా. బట్ ఇది హార్డ్ ప్లాస్టిక్ మనం చూడొచ్చు. సో ముందు భాగంలో కూడా హార్డ్ ప్లాస్టికే ఇచ్చారు. సో మొత్తం కూడా డ్యూయల్ టోన్ కలర్లో మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీరు పైన చూస్తే ఆటోమేటిక్గా 2 లైట్స్ అయితే మనకి ఇచ్చారు ఫ్రంట్ భాగంలో. సో 2 లైట్స్తో పాటుగా మనకి ఈవెన్ ప్యాసింజర్ సైడ్ మనకి మిర్రర్తో పాటుగా వ్యానిటీ షేడ్స్ మిర్రర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే డ్రైవర్ సైడ్ మనకి మిర్రర్ ఇవ్వలేదు, బట్ జస్ట్ టికెట్ హోల్డర్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనం రేర్ సీట్ చూస్తే రేర్ సీట్లో అయితే చాలా స్పేషియస్, మీకు నీ రూమ్ చూసుకోవచ్చు. నీ రూమ్ అయితే చాలా స్పేస్ ఉంది. ఈ రేర్ AC వెంట్స్ ఇచ్చారు. అలాగే కంట్రోల్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ USB పోర్టు అండ్ మనకి C పిన్ పోర్ట్ కూడా రెండు కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ప్రొవైడ్ చేసిన వాళ్ళు వరుణ్ మోటార్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.